2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదన్ రెడ్డి అన్నారు. పంచాయతీలో సర్పంచ్ను తొలగించే అధికారం గతంలో కలెక్టర్లకు లేదని, కానీ కేసీఆర్ వచ్చాక కలెక్టర్లకు ఆ అధికారం ఇచ్చారని తెలిపారు. సర్పంచ్లు అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేశారని, చేసిన పనులను కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని కోదండరెడ్డి తెలిపారు. దృష్టికి వచ్చినాయి, ఈవెన్ భూమి సమస్యలు కూడా దృష్టికి వచ్చినాయి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతగా అధికారానికి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా బలంగా ఉండాలి, అనుకున్నంత మేరకు నిధులు ఉండాలి, ఫినాన్స్ కమిషన్ కూడా ఏర్పడాలి, రిజర్వేషన్స్ ఖచ్చితంగా అమలు చేయాలి అనే ఒక 73, 74 రాజ్యాంగ సవరణను అనుకరించి పార్టీ మొదటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉంది. కానీ దురదృష్టం 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదలైన కష్టాలన్నీ, గ్రామ పంచాయతీలు వాళ్లకు నిధులు లేక వచ్చే నిధులు కూడా అన్ని రాష్ట్ర ఖజానాకు మళ్లించుకొని ఈ 9.5-10 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా చిన్న చూపు చూసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా మరీ ఇంకా అధ్వానంగా వ్యవహారం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ చరిత్రలో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణ చాలా గొప్పది. పంచాయతీలు గ్రామాలలో చాలా కీలకమైన వ్యవస్థలుగా ఆనాటి నుంచి కూడా ఉన్నాయి. కానీ రాజీవ్ గాంధీ గారు అధికారం ఉండాలి, నిధులు ఉండాలి, ప్రతి 5